ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ప్రజలను ఏది కొనొద్దని మోడీ చెప్పారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధం అన్నారు. ప్రధాని మోడీ మెట్రో, ప్రజా రవాణా, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని మాత్రమే సూచించారన్నారు. ఆయిల్ కొనొద్దని, తక్కువ చేయమని, పెట్రోల్ తక్కువ వాడమని నేను ఒక్కసారి ప్రధానమంత్రి గారు ఆ రోజు అప్పీల్ చేసినటువంటి విషయాన్ని మీకు చెప్తాను. యూజ్ సోలార్ పంప్స్ ఎందుకన్నారు? ఎలక్ట్రిసిటీ ఆల్టర్నేటివ్గా ఉండాలని. యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఈరోజు కూడా లండన్లో ఇంగ్లాండ్లో హైకోర్టు జడ్జెస్ అందరూ కూడా దే యూజ్ ట్యూబ్స్ అంటే మెట్రో, అండర్ గ్రౌండ్ రైల్ని ట్యూబ్స్ అంటారు. అక్కడ ట్యూబ్స్లో వాడతారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూసేజ్ యూరోప్లో హైయెస్ట్. అంటే వాళ్ళకు డబ్బులు లేక కాదు, వాళ్ళ కార్లు తినలేక కాదు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు వారు ఏమన్నారు? స్కిప్ ఈటింగ్ రైస్ వాడకండే. నార్త్ ఇండియన్స్కి ఏమన్నారు? మీరు రొట్టెలు తగ్గియండి. వారు చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. అప్పుడు ఏమన్నారు? మిస్ ఏ మీల్ ఎవ్రీ వీక్. ఒక్క పూట, ఒక వారానికి ఒక్కసారి దయచేసి భోజనం చేయకండి, ఉపవాసం ఉండండి అన్నారు. మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు, వారు కూడా అన్నారు ప్రతి సోమవారము మీరు భోజనాన్ని మానేయండి. మన్మోహన్ సింగ్ గారు నీడ్ టు కంటైన్ సబ్సిడీస్, మనీ డస్ నాట్ గ్రో ఆన్ ట్రీస్. ఇది మన్మోహన్ గారు. సబ్సిడీస్ ఎక్కువ ఇవ్వకూడదు మనము, దాంతో దేశం ఒక ఆర్థిక